మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మీకు అందరికీ తెలిసిన విషయమే, రేపు ఉదయం నుంచి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. కాకినాడ జిల్లాకు చెందిన 7 అసెంబ్లీ నియోజకవర్గాలు, దానికి సంబంధించిన పార్లమెంటరీ ఓటింగు, అట్లాగే పోస్టల్ బ్యాలెట్ అన్నీ కూడా మన జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ కాకినాడ క్యాంపస్లో ఉన్నదన్న విషయం మనందరికీ తెలుసు. అట్లాంటి ముఖ్యమైన ఎన్నికలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని సజావుగా ఎలక్షన్ కమిషన్ ఉత్తర్వులకు లోబడి బందోబస్తు ఏర్పాట్లు నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చే సాధారణ ప్రజలు, అట్లాగే ఎన్నికల ప్రక్రియలో భాగంగా అనుమతించబడిన క్యాండిడేట్స్, వారికి సంబంధించిన కౌంటింగ్ ఏజెంట్లు ఎట్లా రావాలి, ఏ మార్గంలో రావాలి, ఎక్కడి వరకు రావాలి అనే విషయాలను తెలియపరచడానికి మిమ్మల్ని అందరినీ ఆహ్వానించడం జరిగింది. 4వ తారీఖు ఉదయం మనకి కత్తిపూడి వైపు నుంచి, అంటే పిఠాపురం మీదుగా వచ్చే తుని, జగ్గంపేట, అట్లాగే పత్తిపాడు, పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన కౌంటింగ్ ఏజెంట్లు అందరూ నాగమల్లితోట జంక్షన్ వద్ద ఉన్న కౌంటర్స్ దగ్గరికి వచ్చి అక్కడ వారికి ముందే జారీ చేయబడిన అనుమతి పత్రాలు, అంటే ఐడెంటిటీ కార్డ్స్ని, పాసెస్ని చూపించి వారు అక్కడి నుంచి JN2 గేట్, మెయిన్ గేట్ దగ్గరికి వస్తారు. అట్లాగే కాకినాడ రూరల్, కాకినాడ టౌన్ పట్టణానికి, సిటీకి సంబంధించిన ఏజెంట్లు, లేదంటే వేరే ఈ 7 సెగ్మెంట్కి చెందిన ఏజెంట్లు ఎవరన్నా కాకినాడ పట్టణంలోంచి, సిటీలోంచి కనుక ఎవరన్నా కౌంటింగ్ సెంటర్కి చేరాలనుకుంటే భానుగుడి సెంటర్ దగ్గరలో ఉన్న ఆర్మ్డ్ రిజర్వ్ లైన్స్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ మనం స్ట్రాంగ్ బ్యారికేటింగ్ పెట్టుకుని అక్కడ వాళ్ళందరినీ రిసీవ్ చేసుకుని వాళ్ళని మాత్రం మనం టువర్డ్స్ JN2 అలౌ చేస్తాం. ఇప్పుడు నాగమల్లితోట జంక్షను, అట్లాగే ఆ చివర స్పోర్ట్స్ అథారిటీ ఉన్న స్టేడియం గ్రౌండ్ ఉంది టువర్డ్స్ ఈస్ట్ సైడు, అట్లాగే రామ్కోసా గెస్ట్ హౌస్ ఉంది. అక్కడి నుంచి మళ్ళీ ఓల్డ్ మన పోలీస్ ఆఫీస్, ఓల్డ్ DPO ఉంది కదా, అక్కడ వరకు ఈ 4 సరిహద్దుల్లో మధ్యలో ఉన్న JN2 క్యాంపస్ అంతా కూడా రేపటికి ప్రొటెక్టెడ్ ఏరియా. అందులోకి ఎలక్షన్ ప్రాసెస్కి సంబంధించిన అధికారులు, వ్యక్తులు మినహా మరి ఎవ్వరికీ కూడా అందులోకి ప్రవేశం ఉండదు. నాగమల్లితోట జంక్షనే లాస్ట్ పాయింట్ కామన్ మ్యాన్ రేపు రావటానికి. నాగమల్లితోట జంక్షన్ నుంచి భానుగుడి వైపు కానీ, నాగమల్లితోట జంక్షన్ నుంచి అటు RTA ఆఫీస్ వైపు వెళ్ళటం కానీ, అట్లాగే ఆ స్టేడియం దగ్గర నుంచి రామ్కోసా గెస్ట్ హౌస్ రావటం కానీ, రామ్కోసా గెస్ట్ హౌస్ వైపు నుంచి మళ్ళీ తిరిగి మన SP గారి ఆఫీస్ దగ్గరికి ఆ రోడ్లోకి రావటానికి కానీ పూర్తిగా నిషేధించడం అయింది. ట్రాఫిక్ ఆంక్షలు విధించడం అయింది. ఈ మధ్యలో ఉన్న ప్రజలందరూ, ఎవరన్నా మధ్యలో ఉన్నవాళ్ళు, కొంతమంది ఎవరన్నా అపార్ట్మెంట్స్లో ఉన్నవాళ్ళు ఉంటే వాళ్ళందరూ రామ్కోసా గెస్ట్ హౌస్ వైపు ఉన్న మార్గాన్ని వారికి మాత్రం వెసులుబాటు ఇస్తున్నాం. సో ఈ సరిహద్దు లోపల ఉన్న JN2కి సంబంధించని ఇతర ప్రైవేటు భవనాలలో ఉన్న నివసించే వారందరికీ కూడా మనం తగు సూచనలు నోటీసు ద్వారా, చట్టబద్ధమైన నోటీసుల ద్వారా సూచనలు చేయటం అయింది. అందులో సూచనలు ఏంటంటే, అదర్ దాన్ ఇన్మేట్స్, ఆ ఇళ్లలో ఉండే నివాసం ఉండేవాళ్ళు మినహా ఎవరికి కూడా ఆశ్రయం ఇవ్వకూడదు ఈ రోజు నుంచి రేపు ఎల్లుండి వరకు. ఎందుకంటే అది కౌంటింగ్ సెంటర్కి దగ్గరలో ఉంటుంది కాబట్టి అటువంటివన్నీ కూడా ఇచ్చిన నిబంధనలు దాటద్దు అని వాళ్ళందరికీ సూచనలు చేయడం జరిగింది. ఇప్పుడు ఏజెంట్స్ ఎవరైతే అటు పిఠాపురం వైపు నుంచి కానీ, ఇటు కాకినాడ సిటీలోంచి కానీ JN2 గేట్ దగ్గరికి ఎవరైతే వస్తారో వాళ్ళకి JN2 మెయిన్ గేట్ ఎదురుగుండా ITA క్యాంపస్ ఉంది, గవర్నమెంట్ ITA మీకు అందరికీ తెలుసు. ITA క్యాంపస్లోనూ దాని పక్కన ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ ఉన్నాయి.
ఆ రెండిట్లో దీనికి సంబంధించిన ఏజెంట్స్కి సంబంధించిన పార్కింగ్ అక్కడ ఇవ్వటం జరిగింది. మెయిన్ గేట్ దగ్గర వాళ్ళు దిగిపోయి వాళ్ళ పాస్తో చెక్ చేయించుకుని వాళ్ళు లోపలికి వెళ్తారు. ఈ కార్లు మాత్రం డ్రైవర్లు తీసుకెళ్ళి లోపల పెట్టుకుని వస్తారు. ఎవరన్నా ఓనర్ కమ్ డ్రైవర్గా ఒక ఏజెంట్ వస్తే ఆయనే ఐటీఐలో పార్కింగ్ చేసుకుని నడిచి మనకు మెయిన్ కాంపౌండ్ దగ్గరికి వస్తారు. వచ్చిన వాళ్ళందరూ అక్కడ పార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ ఉన్న గేట్లో ఎంట్రీ పాస్ చూపించుకుని వారందరూ లోపలికి వెళ్తారు. తర్వాత మిగతా సామాన్య ప్రజలు ఎవరైనా కాకినాడ పట్టణంలోకి రావాలని అనుకున్నా, కాకినాడ పట్టణం మీదుగా ఎవరన్నా యానాం వైపు కానీ ఇటుపక్కకు వెళ్ళాలని అనుకునేవాళ్ళు